ఆంతరంగిక వ్యవహారాలు ఏం చేయబోతున్నాడు. దీని మీద రెండు విషయాలు. ఒకటి, ఈ నెల వచ్చే ఆదివారం 18వ తారీఖు నాడు నల్లమల్ల ముద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, అచ్చపేట ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నల్లమలకు రాబోతున్నారు. నల్లమల ముద్దుబిడ్డ నల్లమలకు వస్తుంది కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికన్నా ముందు ఏమిటంటే ఇందిరాగిరి సౌర జల వికాస్. ఇందిరా అంటే ఇందిరమ్మ పేరు, గిరి అంటే గిరిజనులకు ఆదివాసులకు, సౌర అంటే ఏంటి, మనం సౌర విద్యుత్, దాని సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్ తోటి జల వికాస్ అంటే బోర్ వేసి బోరు నీళ్లు పడితే దానికి మోటార్ పెట్టి పైప్ లైన్ చేసి స్ప్రింక్లర్ సెట్స్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా సమకూర్చి సోలార్ ఎనర్జీ తోటి, సౌర విద్యుత్ తోటే పంటలు పండేటువంటి ప్రోగ్రామ్. ఎక్కడ పోడు భూములు, ఈ పోడు భూములకి ఏంటంటే పాలనలో ఉండే భూములకు ఈ కరెంటు తీగ తీసుకుని ఎరువు ఇది భారత అధికారులు ఆబ్జెక్షన్ చేస్తారు. బలవంతం మనం చేయడానికి లేదు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ రూల్స్ ఆ డిపార్ట్మెంట్ ఉంటాయి. కాబట్టి అట్లా ఆ రైతు తీసుకునేది కాబట్టి ఏ బోర్ కాబట్టి ఒక 10 ప్లేట్లు పెట్టి అక్కడ స్విచ్లు పెట్టి అక్కడ అన్ని కూడా అక్కడ చేస్తారు. అన్ని కూడా సింక్రోనైజ్డ్లో ఒక స్విచ్ బోర్డు పెడుతున్నారు. ఒక్క స్విచ్ ఆన్ చేస్తే 18 బోర్డు వేసింది. 18 బోర్డు ఒకేసారి నీళ్ళు పోస్తాయి, స్ప్రింక్లర్స్ నడుస్తాయి. ఇవే కాకుండా అక్కడ పండ్ల తోటలు, మరి పండ్ల తోటలు కోతలు ఉంచుతాయా? ఉంచవు. అందుకోసమే నిమ్మ తోట, బత్తాయి తోట, ఆయిల్ పామ్, ఇవి కాకుండా ఆవకాడ, వినరా పేరు ఆవకాడ చెట్లు కూడా, ఇవి కోతులు ఇబ్బంది పెట్టినటువంటి ఈ ఫ్రూట్ బేరింగ్ ట్రీ అంటే పండ్ల తోటలో పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, మొక్కలు కూడా పెట్టిండ్రు బ్రహ్మాండంగా. ఇక్కడ మాచారం విలేజ్ కోడు భూములలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన స్కీమ్, ఇంతకు చెప్పిన స్కీము ఇనాగరేషన్ లాంచ్. ఇది స్టేట్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ అచ్చంపేట ప్రోగ్రామ్ కాదు, ఇది రాష్ట్ర ప్రోగ్రాము. రాష్ట్రంలో 12,600 కోట్లతోటి 6,10,000 రైతులకు 8 లక్షల ఎకరాలకు సాగునిచ్చే లక్ష్యంగా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అని మన నల్లమలను స్టార్ట్ చేయడం అత్యంత సంతోషకరమైన విషయము. కాబట్టి మీరు ప్రతి ఊళ్ళో చెప్పండి, మన బిడ్డ అంటే నల్లమల ముందు బిడ్డ మన ప్రాంతానికి వస్తుంటూ పెద్ద మొత్తంలో తరలి రావాలి. ప్రతి ఊరు నుంచి మినిమం 20 నుంచి 50 మంది వస్తే 20,000 మంది. ఇప్పుడే నేను ఐకేపీ ఇందిరా క్రాంతి మహిళా సంఘాలతో మాట్లాడితే ఎంత వచ్చినాయి లెక్క 16,500 మంది మహిళలు వస్తున్నారు. మరి పురుషుల మనం తక్కువనా? మనం అంతకన్నా పైకి రావాలి. కాబట్టి వాళ్ళకి ఆ బాధ చెప్పేసినాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మనం 16,500 పైన రావాలి, లేకపోతే ఆడలు మనలో తింటారు. నాకన్నా మీరే ఎక్కువ చేసినారు. కాబట్టి మీకు ఈ గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ప్రతి ఊరు నుంచి రావాలి. ఒక ఊర్లో ఎక్కువ రావచ్చు, ఒక ఊర్లో తక్కువ రావచ్చు.